ఉదయం సిపిఐ నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సిపిఐ నగర కార్యదర్శి అరిగెల సాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటనలకు సంబంధించిన వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం శుభ పరిణామం. అయితే ఒక ఐఏఎస్ స్థాయి అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరంలో అపార్ట్మెంట్లకు కమర్షియల్ బిల్డింగ్స్ కి సంబంధించి కట్టడాలు చేయకుండా ఇందుకు సంబంధించినటువంటి 10% మేరకు భవన నిర్మాణ వ్యయంలో నుంచి మార్టిగేజ్ చేసుకుని భవన నిర్మాణం మొత్తం 100% నిబంధన ప్రకారం పూర్తయితే సంబంధించినటువంటి యజమానులకు మార్టిగేజ్ చేసినటువంటి నగదును వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే ఆ యొక్క మార్టిగేజ్ నగదును కమిషనర్ వికాస్ మరమ్మ విడుదల చేసినట్లుగా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి భవన యజమానులకు మార్టిగేజ్ నగదుని రిలీజ్ చేయడం జరిగింది. 2019 జరిగిన ఈ స్కామ్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి. మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు చేసుకొని అయిపోయిందని అనిపిస్తే మాత్రం ఇది సహించేది కాదు. ప్రజలకి ఈ యొక్క కొత్త ప్రభుత్వం మీద ఎంతో విశ్వాసంతో ఎన్నికల్లో ఘన విజయం సాధించిపెట్టినప్పుడు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం కూడా మేము నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పని ప్రజల్లో విశ్వాసం కలిగించాలంటే ఈ యొక్క స్కామ్ని దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళు ఉన్న వ్యక్తుల పేర్లు బయట పెట్టాలి. ఆ దోషులందరినీ కూడా ప్రభుత్వ అధికారులు, సంబంధిత మున్సిపల్ ఆఫీసులో ఉన్న క్లర్కులు అందరూ కూడా దీంట్లో ఉన్న ఎవరి చెయ్యి అయితే దీంట్లో ఉందో, ఎవరి ఇన్వాల్వ్మెంట్ అయితే దీంట్లో ఉందో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించిన మన రాష్ట్ర మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పట్టణాల నారాయణ గారు కూడా దీని మీద ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఖచ్చితంగా నారాయణ గారు దీని మీద మాట్లాడాలి, ప్రజలకి భరోసా కల్పించాలి. ఇటువంటి అవినీతిని మేము సహించము, దీని వెనక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా మేము శిక్షిస్తాము, దానికి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము, వాళ్ళ మీద మేము కేసులు పెడతాము, వాళ్ళని జైలుకు పంపిస్తాము అని చెప్పి అనే పద్ధతుల్లో విశ్వాసం కలిగించాలా. ఎందుకంటే జగన్ అవినీతి పరుడు అనే ఒక నినాదంతో మేము అవినీతిని అంతమొందిస్తామని నినాదంతో తెలుగుదేశం దాని కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏదో గత ప్రభుత్వం చేసిన అవినీతిని మేము ఉదయలేసి అవినీతి గురించి మాట్లాడుతూ దాని మీద మేము కమిటీలు వేస్తున్నాం, దాని మీద మేము శ్వేతపత్రాన్ని సమర్పిస్తామని చెప్పేటప్పుడు ఇది కూడా గత ప్రభుత్వంలో జరిగింది. 2019 నుంచి అంటే గత ప్రభుత్వంలో జరిగింది. ఇది కూడా ప్రజలకు సంబంధించింది. ప్రజల యొక్క నెల్లూరు పట్టణంలో ఈ యొక్క అక్రమంగా కట్టిన అక్రమ కట్టడాలు వాళ్ళ వల్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటారు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ శాఖ మంత్రి దీని మీద ఆయన స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దోషుల్ని శిక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పిన భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేమే న్యాయస్థానాన్ని ఈ విషయమై ఆశ్రయిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తాం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గత కమిషనర్ వికాస్ మర్మత్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు ఏదైతే బిల్డింగ్ మార్టిగేజ్ చేసుకొని ఉంటారో ఆ మార్టిగేజ్ కోసం ఓసీ లేకుండానే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా గత నెల నుంచి జరుగుతూ ఉంటే ఇప్పుడు దీని మీద విచారణ జరిపాము. 7 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఎవరైతే గతంలో ఇప్పుడు మేయర్గా ఉన్నారో మేయర్ భర్త జయవర్ధన్ ప్రధాన ముద్దాయి అని చెప్తా ఉన్నారు. అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఇప్పుడు జరిగింది కాదు. గత ప్రభుత్వంలో 2019 నుంచి ఈ విధమైనటువంటి ఫోర్జరీ వ్యవహారం జరిగింది. దానికి ముందు ఇప్పుడు వికాస్ మర్మత్ కంటే ముందున్నటువంటి కమిషనరు హరిత గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా స్పందించాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం. రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా కక్ష కట్టి మాత్రమే వీళ్ళు విరిగిచ్చారనేది ఒక నానుడి ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు గతంలో అధికార పార్టీ వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు ఆ సంబంధిత డివిజన్లో కూడా ఈ విధమైనటువంటి అవకతవకలు, ఫోర్జరీ వ్యవహారాలు జరిగి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నిగ్గు తేల్చాలంటే ఖచ్చితంగా ఈ కేసును రిటైర్డ్ జడ్జి చేత కానీ లేదు సిబిఐ చేత కానీ విచారణ జరిపించాలి. లేదంటే ఇది బయటకు వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇందులో రాజకీయ నాయకుల పాత్ర
ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వారందరూ ఇప్పుడు ఆ 7 మంది కూడా ఇప్పుడు తెలుగుదేశంలో చేరినటువంటి వాళ్ళు గతంలో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ మీద టార్గెట్గా పెట్టినటువంటి కేసులు. అయితే ఇప్పుడు గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో చేరిన వాళ్ళంతా కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిపోయారా? కాబట్టి ఖచ్చితంగా దీని వెనక భారీ స్థాయిలో అక్రమాలు జరిగి ఉన్నాయి. కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ముడుపులు వెళ్ళున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారున్నాయి. భవన యజమాని ద్వారా కోట్ల రూపాయలు గతంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు ఉన్నప్పుడు దండుకున్నారు. కాబట్టి ఈ యొక్క ఫోర్జరీ వ్యవహారం సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.